మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక తన కెరియర్తో పాటు తన విడాకులపై కూడా స్పందించారు. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా రాలేదు. అందుకేనేమో తను తాజాగా నటిస్తున్న మద్రాస్ కరణ్ సినిమాలో చాలా బోల్డ్గా నటించింది. దీంతో నిహారిక ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం పక్కన పెడితే పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ తన భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు మాత్రం ఘోరంగా ట్రోల్ చేశారు. విడాకుల విషయంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే తనపై చేస్తున్న ఈ ప్రచారాన్ని మాత్రం నిహారిక ఎప్పుడూ ఖండించిందే లేదు. అయితే లేటెస్ట్గా నిహారిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకులపై క్లారిటీ ఇచ్చింది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్న అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదు. అలాగేనని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించడం లేదు. నా వయసు ఇంకా జస్ట్ 30 సో ఏదైనా జరగొచ్చని ఆమె తెలియజేసింది. అంతేకాకుండా తన తల్లిదండ్రులకి తన భారం కాకూడదనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత నిహారిక తిరిగి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డారంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. అంతేకాకుండా వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉంటున్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. వార్త ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంటే దానికి తోడు మద్రాస్ కరణ్ సినిమాలో రిలీజ్ అయిన ఒక పాటలో తను చేసిన బోల్డ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే లభిస్తుంది. మెగా అభిమానులు మాత్రం నిహారికని ఈ సాంగ్ లో చూసి షాక్ అవుతున్నారు. నిహారిక చేసిన మద్రాస్ కరణ్ లో సాంగ్ మీరు కూడా చూసారా? అయితే కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.